హైదరాబాద్ హెచ్ఐసిసిలో మూడో రోజు జరుగుతున్న జాతీయ సీడ్ కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా విత్తనోత్పత్తి చేసే రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు మంత్రి పోచారం. విత్తనోత్పత్తి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి రైతు విత్తనోత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు 120 మందికి పైగా హాజరైన విత్తనోత్పత్తి రైతులు తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గిట్టుబాటు ధర లేకే ఆత్మహత్యలు జరుగుతున్నాయని వాపోయారు. విత్తనోత్పత్తిదారులకు సాగునీరు, యంత్ర సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు విన్న మంత్రి పోచారం త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విత్తన సదస్సులోని రైతుల అభిప్రాయాలపై పూర్తి అప్డేట్స్ రాజు అందిస్తారు. 3 రోజుల పాటు హైదరాబాద్ హైటెక్ సిటీ నోవా హోటల్లో సీడ్ కాంగ్రెస్ సదస్సు జరుగుతుంది. అయితే 2 రోజుల పాటు శాస్త్రవేత్తలు అదేవిధంగా సీడ్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు కొనసాగించారు. 3వ రోజు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విత్తనోత్పత్తి చేసే రైతులతోనే దాదాపు 150 వరకు రైతులు హాజరయ్యారు. అయితే ఇవాళ సీడ్ ఉత్పత్తి చేయడంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంటి అని మినిస్టర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యారు. అయితే 3 రోజుల సీడ్ ఉత్పత్తికి సంబంధించిన మన రాష్ట్రం ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు దాదాపు 15 నుండి 20 దేశాలకు విత్తనోత్పత్తి చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో మన రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా విత్తనోత్పత్తి చేయడంలో ముందంజలో ఉండడానికి ఇటు సీడ్ కంపెనీలు కావచ్చు, ఇటు విత్తనోత్పత్తి చేసే రైతులు కావచ్చు ఏ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సీడ్ కంపెనీలు ప్రభుత్వంతో భాగస్వామ్యంగా అంటే ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా గతంలో ఇప్పుడు దాదాపు మనకు 20 ఏళ్ల సంది చూసుకుంటే ఇప్పటి వరకు 2,75,000 మంది రైతులు చనిపోయారు దేశవ్యాప్తంగా. అయితే ఈసారి రైతులు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి విత్తనోత్పత్తి ప్రధాన కారణం కావాలి. అదేవిధంగా రైతులను ఆత్మహత్యలు నివారించవచ్చు, దాంతోపాటు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇటు సీడ్ కంపెనీలు కూడా వచ్చాయి. నేషనల్ సీడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం 2 రోజుల పాటు ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, భవిష్యత్తు వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, భవిష్యత్ నిర్ణయం ఏ విధంగా ఉండదు? ఇది 8వ సీడ్ కాంగ్రెస్ హైదరాబాద్లో జరగడం చాలా సంతోషకరమైన విషయము. ఇంతకుముందు 7 సార్లు డిఫరెంట్ ప్లేసెస్లో జరిగాయి. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే అన్ని సీడ్ కంపెనీస్ నియర్లీ 400 కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి. అందువలన ఇది చాలా సక్సెస్ అయింది. ఈరోజు జరిగిన రైతుల సమావేశంలో కూడా వాళ్ళు చాలా బాగా ఉన్న ప్రాబ్లమ్స్ను హైలైట్ చేశారు. ఈ విధంగా సైంటిస్టులు, ప్రైవేట్ కంపెనీసు, రైతులు, డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కలిసి చర్చ ఈ 3 డేస్ జరగడం వలన చాలా విషయాలు ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ చాలా క్లారిటీ వచ్చాయి. సో ఈ విధంగా సదస్సు చాలా సక్సెస్ఫుల్. మేము కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ తరపున మేము చెప్పాము, ఇక్కడ ఇది ఆల్రెడీ సీడ్ హబ్, వరల్డ్లో ఎక్కడ లేని ఆపరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. 650 tons per hour ప్రాసెసింగ్ ప్యాకింగ్ చేసే కెపాసిటీ అట్ వన్ ప్లేస్ వరల్డ్లో ఎక్కడ లేదు. హైదరాబాద్ మన చుట్టుపక్కల ఉంది. రైతులు నియర్లీ 3 lakhs ప్రొడక్షన్ రైతులు ఉన్నారు ఈ స్టేట్లో. దాన్ని మన సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్, కమిషనర్ గారు ఎలా దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి, ఏం చేయాలి. లాస్ట్ 10 days బ్యాక్ అయితే సీఎం గారు 3.5 hours మాతో స్పెండ్ చేశాడు యూనివర్సిటీలో. చాలా ఓపెన్గా డిస్కషన్ జరిగింది. ఈ విధంగా డిస్కషన్ కంట్రీలో ఎక్కడా జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఇటువంటి డిస్కషన్ జరిగింది. మేము చాలా పాజిటివ్గా ఉన్నాము. మేము రైతులకు హెల్ప్ చేయనీకున్నాము. న్యూ టెక్నాలజీ తీసుకురానికి ఆఫర్డబుల్ ప్రైస్, ఎక్కువ కాస్ట్ లేకుండా చేయనీకి మేము చాలా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలా కష్టపడతారు ఈ ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ అంకాపూర్ తీసుకున్నారు అనుకోండి, ఇండియాలో ఫస్ట్ అంకాపూర్ సీడ్ కావాలంటారు. ములకనూరు సొసైటీ 14 villages వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. అంతా చాలా బాగా క్వాలిటీ, చాలా టాప్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్, హైబ్రిడ్ రైస్ ఇక్కడ నుంచి 100% హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాము, బంగ్లాదేశ్ ఇవన్నీ. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ కూడా మేము ఇంక్రీజ్ చేయాలని ఉద్దేశంతో ఇంకా మేము ఇక్కడ సీడ్ విలేజెస్ ఇప్పటికీ 1496 విలేజెస్ సీడ్ ప్రొడక్షన్ విలేజెస్ ఈ స్టేట్లో ఉన్నాయి.
సో దాన్ని మేము ఎక్కువ చేయాలని ఫేస్ మేనర్ వేరే క్రాప్స్, డిఫరెంట్ క్రాప్స్ ఇవన్నీ చేసి మేము ఇంకా ఎక్కువ చేయాలని ఉన్నాం. ఓకే, అదేవిధంగా శాస్త్రవేత్తలు ఉన్నారు, మన అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఈ సదస్సు ద్వారా రైతులకు కావచ్చు కానీ ప్రభుత్వం కావచ్చు కానీ సీడ్ కంపెనీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ముఖ్యంగా ఈ 3 రోజుల సదస్సు అనేది మనం ఒక అవకాశంగా తీసుకొని, ఎందుకంటే మన రాష్ట్రం సీడ్ బౌల్, తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ది కంట్రీ, అలాగే ప్రపంచంలోనే మన సీడ్ హబ్గా చేసుకోవాలంటే ఉద్దేశంతో వచ్చినటువంటి అవకాశాన్ని ఈ 8th నేషనల్ సీడ్ కాంగ్రెస్ను మనం ఉపయోగించుకొని, సో దీంట్లో మామూలుగా ఎప్పుడు మనం ఈసారి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే తెలంగాణను ఏ విధంగా మనము సీడ్ బౌల్ ఆఫ్ ది కంట్రీ కాకుండా వరల్డ్ లెవెల్లో ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్యానెల్ డిస్కషన్. ఈ 8 కాంగ్రెస్లో కూడా లేనటువంటి ఒక అంశం ఏంటంటే రైతులను ఒక దగ్గర సమకూర్చి దాదాపు 150 మంది రైతులు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, యూనివర్సిటీ, సీడ్ సర్టిఫికేట్, మన సీడ్ కంపెనీస్ వీళ్ళందరం కూడా కూర్చొని ఒక 2-3 గంటలు వారి యొక్క ఇబ్బందులు ఏమిటి అనేటువంటి డిస్కషన్ అనేది చాలా మంచి ఫలదాయకమైనటువంటిది. రైతుల నుంచి మంచి సూచనలు వచ్చినాయి. ఆ సూచనలను కూడా మేము ఇంతవరకు కూడా మనం ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన యూనివర్సిటీ ద్వారా ఈ కంపెనీస్తో కానివ్వండి, రైతులతో కానివ్వండి మనం ఫ్రీక్వెంట్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఏమాత్రం అపోహలు లేకుండా, ఒకరికొరకు అపోహలు లేకుండా చేయడానికి ముందు రైతులకు ఈ సీడ్ ప్రొడక్షన్లో మెలకువలు నేర్పి మంచి లాభాలు గడించడానికి, ఒక సీడ్ ప్రొడక్షన్ రైతులంటే 2,75,000 మందే కాదు, వీరు చేస్తున్నటువంటి మంచి బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చూసి పక్క రైతులు కూడా, అంటే ఒక ఎక్స్టెన్షన్ ఏజెన్సీ కింద కూడా పనికొస్తుంది. సో ఈ విధంగా సీడ్ ప్రొడ్యూసర్సే కాకుండా పక్క ఉన్నటువంటి రైతులు వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి సదస్సు, ఈ అంశాలను మేము చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా క్రోడీకరించి ఇప్పుడు మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పరచుకొని 2-3 సార్లు కూర్చొని దాన్ని రైతులకు ఏ విధంగా మంచిగా ఉంటుంది, ఆ మంచి అంశాలను వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అదేవిధంగా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ప్రభుత్వం దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారు? అంటే ఈరోజు వరకు మనం ఏదైతే గ్రామాలలో రైతులు పండించే విత్తనాలను, అంటే ఈ విత్తనోత్పత్తిని గవర్నమెంట్కు తెలియపరిచేందుకు ఒక మంచి అవకాశం దొరికింది నాకు. అంటే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు మమ్మల్ని ఓపెన్గా మాట్లాడమని చెప్పారు. అసలు వాస్తవంగా ఏం జరుగుతున్నాయి ఈ విత్తనోత్పత్తిలో, మీ కృషి ఏంది, మీ సమస్యలు ఏంది, మీకు ఏం చేయాలి నేను. అంటే ఈరోజు వరకు కూడా ప్రతి ఏదైతే వ్యవసాయదారుడు విత్తనోత్పత్తి చేస్తుండో ఈ రోజు వరకు కూడా కంపెనీతో కాంటాక్ట్లో లేడు. మధ్యలో ఒక ఆర్గనైజర్ ఉంటారు, ఆ ఆర్గనైజరే ధర నిర్ణయిస్తాడు, ఆర్గనైజరే అమ్మినప్పుడు మాకు పేమెంట్ చేస్తాడు. ఈ విషయాలతో పాటు దీన్ని మంత్రి దృష్టి తీసుకొచ్చి చూడండి, ఇప్పుడు మాకు పంట నష్టం జరిగినప్పుడు ఏమి ఇస్తున్నారు అనేది లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఒక చట్టం తయారు చేయమంటున్నాం. డైరెక్ట్గా కంపెనీ వాళ్ళతోని వ్యవసాయదానికి చట్టం తయారు చేసి దాన్ని బైబ్యాక్ సిస్టంలో మీకు ఏ రేట్ ఇస్తారనేది ఆ చట్టంలో పెట్టి మా అగ్రిమెంట్ ఇస్తే అప్పుడు ఇంకా బాగుంటుందని చెప్పి వారికి చెప్పినాము. తప్పకుండా దీన్ని తప్పక చేస్తానని, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇవ్వమంటున్నాము. ఓకే, మొత్తానికి అయితే 3 రోజులు జరిగిన సీడీ కాంగ్రెస్ సదస్సు అటు సీడీ కంపెనీలకు దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా రైతులకు, విత్తనోత్పత్తి చేసే రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి, అదేవిధంగా వాళ్ళ సమస్యలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రభుత్వాలు కూడా, వచ్చిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు విత్తనోత్పత్తి చేసే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన విత్తనోత్పత్తి చేసే రైతులకు కనీస వసతులైన, అంటే సాగునీటితో పాటు విద్యుత్ సరఫరా కూడా అందించాలి, అదేవిధంగా వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మినిస్టర్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. వీరితో పాటు మరిన్ని గ్రామాల్లోని రైతులను కూడా విత్తనోత్పత్తి చేయడానికి ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే అయితే 3 రోజులు జరిగిన సీడ్ కాంగ్రెస్ విజయవంతంగా కొనసాగిందని చెప్పాలి. మొత్తానికి సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు కావడానికి అటు రైతులు కావచ్చు, ఇటు విత్తనోత్పత్తి చేశారు.